ఆ దేవుడే రాసినది చదవాలి నీవు ఆ దేవుని పుస్తకం. బడిలోని చెప్పని సృష్టికర్త పుస్తకం పరలోకము నుండి పంపబడినది. పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడినది. పరిశుద్ధమైన మా కన్న తండ్రి, నీకు వేలాది వందనాలైనా, నీకే ఘనత, నీకే మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. ఏమిచ్చి నీ రుణం తీర్చుకుంటాం దేవా. నాయనా, మమ్మల్ని నమ్మి ఈ భూమి మీదకి పంపి విధానం బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఏమిచ్చి నీ రుణం తీర్చుకుంటాం తండ్రి. అడుగు తీయాలన్నా, అడుగు వేయాలన్నా కేవలం నీ కృప, నీ దయ, నీ కనికరం. పరలోకపు తండ్రి ఆత్మను పంచి ఇచ్చి మానవ దేహంలోకి నాయన ఊపిరి ఊది ఇంకా బ్రతుకుతున్నామంటే అది కేవలం నీ దయనే. ఇంకా మా యందు ఏదో పని ఉన్నదని ఇంకా మమ్మల్ని బ్రతికిస్తున్నావు. అది మేము గ్రహించక ఇంకా ఏదో సాధించాలని మత్తులో ఉన్న మేమంతా వాక్యపు వెలులోకి తీసుకొచ్చి మా మనోనేత్ర తెరిపించి నీ వైపు నడిపించడానికి 66 గ్రంథాలు మాకు ఇచ్చి చదివినప్పుడల్లా మా మనోనేత్రాలు తెరిపించబడి నాయనా ఇంకా నీ కోసమే ఆలోచించే విధంగా మాకు సాయం చేస్తున్న పరలోకపు తండ్రి, ఏమిచ్చి నీ రుణం తీర్చుకుంటాం దేవా. తండ్రి, నీ వాక్య పరిచర్య కోసం నా ఆత్మ సంసిద్ధంగా ఉంది తండ్రి. నా శరీరాన్ని వాడుకొని 66 గ్రంథాలు వివరించడానికి పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు దయచేసి అర్థం కాని బిడ్డలకు అర్థమయ్యే విధంగా జ్ఞానాన్ని, శక్తిని, బలాన్ని, ఓపికని దయచేయమని మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అని వేడుకొంచిన తండ్రి, ఆమేన్. కూడి వచ్చినందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుని వలరా మరి అదే రెండో భాగంలో పరలోకపు తండ్రి దగ్గరికి వెళ్ళాలి అంటే ఇలాగే 100% గ్యారంటీ. పరలోకపు తండ్రి దగ్గరికి వెళ్ళాలి అంటే ఇలాగే 100% గ్యారంటీ. జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు ఎవరు అనేది మనము మొదటి వారంలో మొదటి పాఠంలో మనం తెలుసుకున్నామండి. దేవుడు ఎవరండి? ఆయన ఆత్మ. ఆయన ఎక్కడున్నాడు? ఆయన దగ్గరికి మనం పోగలుగుతామా? పోలేము. ఆయన సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచున్నాడు. చాలా పవర్ కలిగి ఉన్నాడు. ఆయనకి మరొక రూపం కూడా ఉన్నది. ఒక్కసారి దేవుడు ఎవరు, ఎక్కడుంటాడు, ఆయన నివాస స్థలం ఏంటి? 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయము 27వ వచనాన్ని బాగా పరిశీలన చేద్దాం దేవుని వల్లరా. అసలు దేవుడు ఎవరు? 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయము 27వ వచనం. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. బాగా విందాము. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. నివాసము చేయడట. బాగా ఆలోచన చేయండి. బైబిల్లో పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి 40 మంది ప్రవక్తలు పరిశుద్ధాత్ముడు ఏం చెప్తేనే అవి మాత్రమే రాశారు. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చెయ్యడు. దేవుడు ఈ లోకమందు నివాసము చెయ్యడు. ఆకాశ మహా బాగా వినాలి. ఆకాశము మహా ఆకాశములు, ఆకాశము మహాకాశము సహితము నిన్ను పట్టజాలవు. అంటే ఆకాశం పట్టదట, మహాకాశం కూడా పట్టదట దేవుడు. బాగా ఆలోచన చేయాలి. అంత పెద్ద దేవుడా? ఇప్పుడైనా ఆలోచించారా? మనం ఎప్పుడు చదువుకుంటూ పోతుంటాం కదా. ఇప్పుడేమో అంతకుముందు మొదటి పాఠంలో మనం ఏం చదువుకున్నాము? దేవుడు సమీపింపరాని తేజస్సు. ఓకే, మరి ఇంకొక మాట ఏమంటున్నాడు అండి? ఆకాశము మహాకాశం కూడా పట్టదంట. అంటే ఆకాశమే మనం చూడలేము, మరొక ఆకాశం ఉందంట. అది బా, అలాంటి దేవుడు ఆకాశ మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరం ఎలాగూ పట్టును? దావీదు అనుకున్నాడు, దేవునికి ఒక మందిరం కట్టియాలనుకున్నాడు. ఇజ్రాయేలుని పరిపాలించడానికి దేవుడు ఎన్నుకున్నాడు దావీదుని.
ఏదో ఒకటి చేయాలనుకుని మందిరం కట్టాలని ఊహించుకున్నాడు. ఆయన కట్టలేదు. తర్వాత సొలొమోను కట్టు అని చెప్తున్నాడు, తండ్రి ఆకాశం మహాకాశం పట్టజాలని నీవు నా తండ్రికి ప్రేరేపించి ఆ ప్రేరేపణ బట్టి నాకు ఇచ్చిండు ఈ బాధ్యత. తండ్రి కోరాడు కాబట్టి నేను కడుతున్నా, ఈ మందిరంలో నువ్వు ఎలా పడతావు నాయనా అని ప్రశ్న కదా. చాలామందికి అర్థం కావట్లే. అంత పెద్ద దేవుడు ఎక్కడ ఉంటుండంట? ఎవరిలో ఉంటుండంట? మనలో ఉంటున్నాడు. మరి ఆయన ఆత్మ కదా. దేవుడు ఎవరమ్మా? యోహాను సువార్త 4:24 ఏముంది? ఆయన ఆత్మ. ఆయన ఆత్మ అంటే ఆత్మ మనలో ఉన్నాడు. ఆత్మదేవుడు ఎలా ఉన్నాడమ్మా? మనలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? పంచి ఇచ్చాడు. 1 యోహాను 4:13 ఉంటుంది చూడు. 1 యోహాను 4:13 ఏలైనగా మనము ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి, తన ఆత్మలో మనకు పాలు దయచేశాడు అంటే పంచి ఇచ్చాడు. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలు పుట్టిన తర్వాత ఒక తల్లిదన్న కంపల్సరీ రక్తం కలుస్తుందండి. ఏ గ్రూపో బి గ్రూపో కలుస్తుంది కదా. అలాగని తండ్రి ఆత్మ అందరికీ సమానంగా పంచిందట. దానికి ఏ గ్రూపు లేదు, ఏం లేదు, ఒకే ఆత్మ. మరి ఆత్మకు రూపం ఉందా? ఆత్మకు రూపం ఉందా? మరి ఉందో లేదో అది కూడా మన బైబిల్ని అడిగితే తెలియాలి కదా. యెషయా గ్రంథం 40 అధ్యాయము 18వ వచనం చూడండి. అసలు దేవుడు ఎవరు? ఆయన ఏం కోరుతున్నాడు? మనమంతా ఆత్మలం కదా. మన ఆత్మలో నుంచి పుట్టుకొచ్చిన మన తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? ఆత్మలోకానికి వెళ్ళాలి కదా. ఆత్మలోకానికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి అక్కడికి వెళ్ళాలి. వెళ్ళక ఏమైపోయినాయి? స్టక్ అయిపోయినాం. యావత్ ప్రపంచము అడ్రస్ తప్పిందండి. ఇప్పుడు మనకి ఆత్మ మనోనేత్రాలు గుడితనం చేసిన తర్వాత మనం కేవలం మనం కట్టుకున్న ఇండ్లు మాత్రం గుర్తుపడతాం, మనుషులు గుర్తుపడతాం, చుట్టాలను గుర్తుపడతాం. అసలు ఎక్కడి నుంచి వచ్చినామో అది గుర్తు లేకుండా పిచ్చోళ్ళలాగా 50-60 సంవత్సరాలు తిరిగి పాతాళంకి వెళ్ళిపోతున్నాం కదా. అసలు ఎక్కడి నుంచి వచ్చాము అదేమో మనకి అర్థం కావట్లేదు. అందుకే కంటికి అవపడేది ఇవే మనకి లోకం అనుకొని బ్రతికేస్తున్నామండి. అందుకే దేవుడు అంటే అర్థం కావట్లేదు. అందుకే యెషయా గ్రంథం 40 అధ్యాయము 18వ వచనం చూడండి. కావున ఎవరితో దేవుణ్ణి పోలుస్తారు? ఏ రూపము ఆయనకి ఉన్నది అని మీరు ఒక దేవుణ్ణి చేసుకోవాలంటే ఏం చేస్తారమ్మా? విగ్రహాన్ని చేస్తారు. దేవుడు ఇలా ఉంటాడని అడ్జస్ట్ అయిపోతుంది. ఏ రూపం ఉంది ఆయనకి? రూపము లేని దేవుడు ఆయనకంటూ ఒక రూపం ఇచ్చుకున్నాడు. ఎప్పుడు ఇచ్చిండు? ఏదేమి తోటలో మట్టిని తీసి శ్వాసని ఊది ఆదాములోకి వచ్చేసిండు. అంత పెద్ద దేవుడు ఆదాములోకి వచ్చిందంటే అంత పెద్ద దేవుడు ఆదాములో ఎలా పట్టిండండి? అసలు ఇప్పుడైనా అర్థమైందా? ఇంకొక ఆలోచన చేస్తే ఆదాముకి ఏం చెప్పిండో తెలుసా? ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చూడండి. ఆదాముకి ఏం చెప్పిండు? భూమిని నిండించమంటున్నాడండి. అంతేనా? ఆదికాండం 28వ అధ్యాయం చదవండి. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి అంటున్నాడు. అంటే భూమిని నిండించే అంత మంది ఆదాములో ఉన్నట్ట? భూమిని నిండించే అంత మంది ఆదాములో ఉన్నారా అండి? ఉన్నారండి. ఆదాము నుంచే మనం వచ్చినాం. కోతి నుంచి అయితే రాలేదమ్మా, ఆదాము నుంచే వచ్చాం. భూమిని నిండించని అని ఎందుకంటాడు? ఆ పదం ఎందుకు వాడతాడండి? అంటే ఆదాములో నుంచి ఎంతమంది? సుమారుగా 30 నుంచి 50 కోట్లు, 30 నుంచి 40 కోట్ల శుక్రకణము. ఒక్క శుక్రకణం ఒక ఆత్మ. తండ్రిలో నుంచి ఆత్మ ప్రవేశం, తల్లిలో నిర్మాణం. ముందుగా దేవుడు మట్టిని తీసి శ్వాసని ఊదిండు, మనిషి జీవవంతుడు అయిండు. ఆయనలో నుంచి పక్కటి ఎముక తీసి స్త్రీగా చేసిండు, ఇద్దరిని జత చేసిండు. వివాహం అన్ని విషయంలో ఘనమైనది. ఎందుకన్నాడు? వివాహం అన్ని విషయంలో ఆయనకి పిల్లలు కావాలి. ఆ పిల్లలు తన కోసమే బ్రతకాలని భూమిని నిండించమంటున్నాడు.
అంటే ఆకాశం మహాకాశం పట్టజాలని దేవుడు ఎక్కడున్నాడట? మానవ దేహంలో ఉన్నాడట. మరి మానవుల దేహంలో ఎంతవరకు ఉంటాడు దేవుడు? మనందరికీ ఒక టైం పెడతాడు. నువ్వు 50 సంవత్సరాలు నీ శరీరంలో ఉంటా, 60 సంవత్సరాలు నీ శరీరంలో ఉంటా, అందరికీ లెక్క రాసేసి పెట్టుకున్నాడు. ఈ లోపట మనం ఏం చేయాలి? అడ్రస్ తప్పిపోయాం. అందుకే బైబిల్ దగ్గరకు వస్తే యేసుక్రీస్తు ఎక్కడి నుంచి వచ్చిండమ్మా? పరలోకం నుంచి వచ్చిండు. వచ్చి మనకి ఏం చెప్తున్నాడు ఆయన? ఆత్మకు నేనే మార్గం సత్యం. శరీరానికి అంటున్నాడు మార్గం, ఆత్మకు అంటున్నాడు. మరి ఆత్మ కార్యాలు ఆనాడు ఆది క్రైస్తువులు కానీ ఆది అపోస్తులు ఏ కార్యాలు చేసిండ్రమ్మా? ఆత్మ కార్యాలే చేసిరు. మరి అపోస్తుల కార్యాలంటే ఏ కార్యాలు అవి? ఆత్మ సంబంధమైన కార్యాలే కదా. మరి ఆత్మ కార్యాలు చేసిరా లేదా ఆలోచిస్తే 2 కొరింథీలు 3వ అధ్యాయము 6వ వచనం 8వ వచనం చూడండి. ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారులమౌటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. ఈ దేనికంట పరిచారకులు? ఆత్మకే పరిచారకులుగా ఆత్మ జీవింపజేయును. అంటే ఇప్పుడు వాక్య పరిచర్య దేనికోసం అండి? ఆత్మ. ఇప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళాలన్నా, పరదేశికి వెళ్ళాలన్నా మనం ఏం చేస్తే దేవుని దగ్గరికి వెళ్తాము? ఇప్పుడు మన పాఠం ఏంటి? పరలోకపు తండ్రి దగ్గరికి మనం వెళ్ళాలంటే ఎలాగా? ఆత్మ సంబంధమైన పరిచర్య చేయాలి. మరి ఎక్కడి నుంచి వచ్చిందమ్మా యేసుక్రీస్తు? ఒక లోకమా? ఒక దేశమా? ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. వేకువ జామున ఎవరితో ప్రార్థన చేస్తున్నాడు యేసుక్రీస్తు? వేకువ జామున చూడండి, చదవండి 35వ వచనం. ఆయన పెందలకడన లేచి, ఆయన పెందలకడ అంటే వేకువ జామున, 2వ జామున, 3వ జామున, అంటే ఎవరు లేవక ముందే అపాయింట్మెంట్ తీసుకుంటుండు తండ్రితో. ఈ భూమి మీదకి ఎందుకు వచ్చిందమ్మా? తండ్రి పని మీద వచ్చాడు. తండ్రి పని మరిచాము కాబట్టి ఆ పని ఏంటో మనకి నమ్మి విశ్వసించి బ్యాప్టిజం తీసుకున్న తర్వాత ఏదెం తోటలో కోల్పోయిన ఆత్మను తెచ్చుకొని ఆ ఆత్మ మనల్ని ఏ పని చేయాలో మనలకు పనిలో నడిపించడానికి వేకోజామున తండ్రి దగ్గర పోయి మొరపెడుతున్నాడు. వేకోజామున చేసి ఏం చేస్తుంది చూడండి. ఆయన పెందలకడన లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశములకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన ఎవరితో ప్రార్థన? అరణ్యములో ప్రార్థన ఏంటండి? వేకువజామున చేస్తారు అట్లా. అరణ్యములో అంటే ఒంటరి ప్రార్థన. దేనికోసము? 38. ఆయన ఇతర సమీప గ్రామములలోను నేను ప్రకటించినట్లు వెళ్ళుదుము రండి. ఇందు నిమిత్తమే కదా. అక్కడ నుంచి వచ్చిన పల్లెటూరు నుంచి వచ్చిండా? ఎక్కడి నుంచి వచ్చిండమ్మా? పరలోకము నుంచి వచ్చిండు. పరలోకం ఎక్కడన్నా? ఇంటి అవతలనా? ఆకాశం మహాకాశం అంటే పరలోకం. అక్కడున్న లోకం నుంచి ఈ భూమి మీదకి రావడం అంటే ఈజీయా? ఏ లోకం అండి అది? పరలోకం అండి. మనకి ఇంత ఈజీగా ఉంటుంది కదా. పరలోకం నుంచి బాగా వినండి. గాన ప్రతిగానాలతో ఆరాధించబడుతున్న సృష్టికర్త అయిన దేవుని దగ్గర యేసుక్రీస్తు మాత్రమే చూడగలుగుతాడు ఆయనని. అలాంటి వ్యక్తి తండ్రి ఏం చెప్తే వేకువజామున కూర్చొని తండ్రితో మాట్లాడి శిష్యులకు చెప్తున్నాడు, మనమందరం లేండి ఏం చేయమంటున్నాడా? ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పాను. బయలుదేరి వచ్చిండంట. బయలుదేరి వచ్చిండు. క్రీస్తు సంఘంలో పనిందంటారా? మనకి పనిందా? ఎంత పనిందమ్మా? మనకు ఆయుష్ ఇచ్చిండు. మనం అనుకోవాలి, ప్రభా నేను 50 సంవత్సరాలు బతికిన భలే బతికిచ్చినావు ప్రభా, నాకేమైనా పని ఉందంటావా ప్రభా? ఈ అవయవాలకి మీ చెయ్యిని అడగండి. చెయ్యా? నిజంగా దేవుని కొరకు బతికినవా? ఏమన్నా పని చేసినావా? చేయలేదు కదా. గుడ్డలు ఈ చేత్తో నరకేసుకో. అదే కదండి బైబిల్ అదే చెప్తుంది కదా.
ఈ చెయ్యి ఆటంకం ఉందా, నరికేసుకో, మొత్తం నరికేసుకున్నా నీకు ఆత్మకు పరలోకం ఇస్తాడట. మరి అంతే కదండి, అవయవాలు ఇచ్చి కూడా పని చేస్తలేమంటే నరికేసుకోమంటున్నాడు. అంటే ఇవి అక్కడికి రాకపోతే ఎందుకండి? యేసుక్రీస్తు పరలోకం నుంచి, ఒక లోకం నుంచి తండ్రి పని మీద ఈ లోకానికి వచ్చిందంటే మరి తండ్రి దగ్గరికి పోవాలంటే ఒక మార్గం తెరవాలిగా. మార్గం వచ్చిన వాళ్ళకి రండి నేను తీసుకుపోతా అంటున్నాడా? ఇంకేమంటున్నా తెలుసా? కొలసీలకు రాసిన 1వ అధ్యాయం 23వ వచనం, మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం చూడండి. కన్న తండ్రి, ఆత్మలకు తండ్రి యేసుక్రీస్తుని మధ్యవర్తిగా ఈ భూమి మీదకి పంపించి పరలోకపు తండ్రి దగ్గరికి ఎలా రావాలి అనేది మనకు నేర్పిస్తున్నాడు దేవుని వాళ్ళ. చూడండి, కొలసీలకు రాసిన 1వ అధ్యాయం 23వ వచనం. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు వింటున్నారు. ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు. అంటే సృష్టికి ప్రకటించాలట. నువ్వు ప్రకటిస్తున్నావా లేదా, వాళ్ళు వింటారా లేదా మనకు అనవసరం. నీతో పాటు దేవదూతలు వింటున్నారు, ప్రకృతి వింటున్నారు, మనుషులు కూడా వింటున్నారు. నువ్వు చెప్పావా లేదా, వాళ్ళు విన్నరా వినక అనవసరం. నీకు ఇచ్చిన బాధ్యత. నువ్వు ఒక రోజుకి ఒక వ్యక్తికి చెప్తున్నావా లేదా, కథం అయిపోయింది, పని అయిపోయింది. నేను కూడా సువార్త చెప్తున్నా, వింటరా లేదా? యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చిండు, వింటరా లేదా? ఆయన పని చేసుకుని ఆయన వెళ్ళిపోయాడు. సుశీల్ పని చేసుకుని సుశీల్ వెళ్ళిపోయారు కదా. ఆది క్రైస్తవులు చెప్పారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రవక్తలు చెప్పారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? పరదేశకి. నీ పని ఈ తరాన్ని నువ్వేం చేయాలి? ఈ తరానికి నువ్వేం చేయాలి? అందుకే అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 36-37, అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 36-37. దావీదు దేవుని సంకల్ప బాగా వినాలమ్మా, బాగా వినాలి. ఏం పని లేదు, ఉరుకులు లేదు, ఏం లేదు. గంట సేపు దేవునికి అపాయింట్మెంట్ ఇచ్చారు మీకోసమే. అమ్మలారా, నా కోసం ఏడవకండి. యేసుక్రీస్తు చెప్తున్నాడు కదా, నా కోసం ఏడవకండి, సిలువలో మోస్తున్నాడు, అయ్యో ఏడవకండి. మీకు కూడా ఉంది రేపు టార్గెట్, అంతే కదా. నా కోసం ఏడవకుండా మీకోసం, మీ పిల్లలు రాబోయే తరాలకు కూడా మీరు చెప్పాలి ఈ బోధ. అది చెప్పకనే కదా నశించిపోతుంది సమాజము. దావీదు దేవుని సంకల్పము చెప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి. పితరులు ఎక్కడున్నారు? పరదేశంలో ఉన్నారు. మన పితరులు ఎక్కడున్నారు? పాతాళం పోదాం వాడికి. మరి యేసుక్రీస్తు ప్రాణం పెట్టడానికి వచ్చిందా, ప్రాణం తీయడానికి వచ్చిందా? ప్రాణం పెట్టడానికి వచ్చింది. మనం కూడా ప్రాణం పెట్టాలంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలంటే సువార్తనే ప్రాణం పెట్టడం అండి. మనమంతా తప్పిపోయామా లేదా? ఏదేం తోటలు తప్పిపోయినామా లేదా? మార్గం తెరిచిందా లేదా? పరలోకం తండ్రికి పోవద్దా? పరలోకం చూడాలని లేదా? అది ఎంత గొప్ప లోకం అండి. మరి ఇలాగే ఎలా పోవాలంట? పరలోకం పోవాలంటే ఇలాగే కదా. కొలసీలకు రాసిన 1వ అధ్యాయం 23వ వచనంలో ఏమంటున్నామ్మా? సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని. మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయం 36, 37, 38. ఆయన వేదన, తండ్రి వేదన, యేసుక్రీస్తు వేదన పడుతున్నాడు. దేవుని ఆవేదన ఇక్కడ ఏమంటుంది చూడండి. ఆయన సమూహాలను చూసి వారు కాపరు లేని గొర్రెల వలె, అంటే కాపరు లేని గొర్రెల వలె విసిగి చెందిండంట, విసిగిపోయిండంట. కళ్ళ ముంగట ఇంకా జర్ర సేపు చచ్చిపోతే పాతాళం పోయే స్థితిలోకి వెళ్ళిపోతుంటే మనం ఇంత నేర్చుకొని కాపరు లేని గొర్రెల వలె ఇజ్రాయేల్ చెల్లా చెదరైపోతుంటే యేసుక్రీస్తు వాళ్ళని చూసి ఏం మాట్లాడుతున్నాడు చూడండి. వారి మీద కనికరపడి కోత విస్తారమే గాని ఎంత కోత కోసినావు కొడవలతోని? 10 మందిని కనీసం చచ్చిపోయే లోపల పర్ఫెక్ట్ గా నిలబెట్టే ఒక 10 మంది అన్న, 10 మందినన్నా. మరి ఎట్లా పరలోకం ఎట్లా వస్తుంది? దేవుని కొరకు చచ్చిపోయే వాళ్ళు కావాలండి. అలాంటి పని వాళ్ళ కోసం వెతుకుతున్నారు. వాళ్ళకే పరలోకం. ఆ పరలోకపు తండ్రి అందుకే చెప్తున్నాడు, యేసుక్రీస్తు ఎందు నిమిత్తం ఈ లోకానికి వచ్చినో తెలుసా? సుశీలను ఎలా బలపరుస్తున్నాడో తెలుసా? యోహాను సువార్త 17వ అధ్యాయం ఆయన హృదయ వేదన చూడండి దేవుని వాళ్ళారా. యోహాను సువార్త 17వ అధ్యాయం 6 నుంచి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుని ఈ వాక్యం చదవండి. సుశీలను బలపరుస్తూ తండ్రితో డీల్ చేస్తున్నాడండి.
తండ్రి నువ్వు నాకు ఇచ్చినావు, ఈ వాక్యం ఇచ్చావు, నీ వీళ్ళకి నేర్పించాను, వీళ్ళకి చెప్పాను తండ్రి. తండ్రి వీళ్ళని కాపాడు తండ్రి, దుష్టు నుంచి కాపాడు తండ్రి అని బతిలాడుకుంటున్నాడు తండ్రిని. చదవండి. లోకము నుండి నీవు నాకు యోహాను సువార్త 17వ అధ్యాయం 6 నుంచి. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని, వారు నీ వారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి. నీవు వారిని మిమ్మల్ని నాకు అనుగ్రహించారు. వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారి మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక. ఎవరండి? 12 మందేనా అండి? 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు అంత కోత కోసిండండి. అందరూ దొంగలండి, సొంత అవసరాలకు వాడుకుంటున్నారు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక క్రియలు అన్ని పొందుతూ వేల మంది ఫాలోవర్ అండి. చివరి వరకు కేవలం పర్ఫెక్ట్ గింజలు 12 మంది, అందులో ఒక సాతాను. ఈ 12 మందేనా? ఈ 12 మందిని కూడా కాపాడుకోవడానికి తండ్రి దగ్గర మొరపెడుతున్నారు. ఎందుకంటే మిమ్మల్ని బట్టే కనీసం ఒక రోజు చచ్చిపోయే లోపల నేను చెప్పాను ప్రభా, కనీసం ఇంత చెప్పినా కానీ వాళ్ళని నిలబెట్టుకోలేకపోయినావా? అడగడా దేవుడు? యేసుక్రీస్తు పరలోకం నుంచి భూమి మీదకి వస్తే 12 మందే కదా, ఆ 12 మంది ప్రపంచాలను తలకిందులు చేసిరా లేదా? ఇలా నిజంగా క్రీస్తు సంఘంలో ఒక్కరు కూడా లేరు అలాంటి టాలెంట్? చెప్పండి. మీరు నేర్చుకుంటున్న ప్రతి వారం ఇన్న బోధ ఏమైతుంది దేవుని వాళ్ళారా? పరలోకం అంటే అంత ఈజీ అనుకుంటున్నారా? చాలా కష్టం. అది కష్టంతో కూడింది. ఇది మన భార్య పిల్లల్ని పోషించడానికి ఎంత కష్టపడుతున్నావో ఆ కష్టాన్ని కొద్దిగా ఒక 2 గంటలు దేవుడు గురించి నువ్వు చెప్పలేకపోతున్నావా? కూర్చోబెట్టి ఎవరికైనా చెప్పొచ్చండి దేవుని మాటలు. మనం బ్రతుకుతున్నాం కదా, ఈ బ్రతికి ఎవరో తెలుసా? ఈ భూమి ఎవరు చేసింది? అలా మొదలుపెట్టు. మనల్ని బ్రతికిస్తున్న దేవుడండి, మనలో ఉన్నాడండి. మనలో ఉండి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? అందరిలో ఉన్నాడండి. అపొస్తలుల కార్యాలు అది మీరు తర్వాత 24 వరకు చదువుకోండి అమ్మా. ఎంత ఇప్పుడు వివరించే టైం లేదు. ఆ వాక్యము ఆలోచిస్తుంటే వేదన అనిపిస్తుందండి. శిష్యులను కాపాడుకునే స్థితిలో ఆ యేసు ప్రభు, తండ్రి దుష్టు నుంచి కాపాడు తండ్రి, వీళ్ళని భద్రపరచు తండ్రి, ఎంత బదిలాడుకుంటున్నాడు తెలుసు, వేడుకుంటున్నాడు ఈ 12 మంది శిష్యులకి. ఇలా మీకోసం కూడా మీకు ఎంత ప్రార్థన చేస్తుంది, మీకు ఆ విలువ తెలియదండి. ఆ విలువ మీకు ఇప్పుడు తెలియదు దేవుని వాళ్ళారా. ఒక్కొక్కరికి ఒక్కొక్క కన్నీటి పొట్టు మీరు నిజంగా రాలుస్తున్నారా అండి? మన కళ్ళం కూడా ఎంత మంది పోతున్నారు. ఇంత జాలి, దయ, కనికరం లేని హృదయం ఎందుకు మారిపోతుందండి మనది? నిజమైన క్రైస్తవులు ఎలా ఉండాలో తెలుసా అండి? ఎలా ఉండాలో తెలుసా? నిజంగా రోషం కలిగిన క్రైస్తవులు ఎలా ఉండాలంటే ఒక్క పాట ఇస్తా చూడు, అట్లనన్నా మీకు రోషం కలుగుతుంది. ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేద్దాం దేవుని వాళ్ళ. దయచేసి ఈ పాట ఒక్కసారి వినండి, వింటేనైనా మనకు రోషం కలుగుతుందేమో. చూడకు సోదరా, క్రైస్తవ్యం అగ్ని పర్వతం, అడ్డు కట్టవేయాలని అనుకోకు సోదరా, క్రైస్తవ్యం మహాసముద్రం. అగ్ని పర్వతాన్నే ఆర్పాలని చూస్తావా, అది నీ అజ్ఞానం. మహాసముద్రానికే అడ్డు కట్ట వేస్తావా, అది నీ అవివేకం. మనుషులతో పోరాడి గెలవగలవు నీవు, దేవునితో పోరాడి గెలవలేవు నీవు. నిలవలేవు నీవు. ఆర్పాలని చూడకు సోదరా, క్రైస్తవ్యం అగ్ని పర్వతం.
ఆపగలరు మీరు, సత్య సువార్తనే ఆపలేరు మీరు. సువార్తికులనే ఆపగలరు మీరు, సత్య సువార్తనే ఆపలేరు మీరు. బోధకులనే బంధించగలరు మీరు, క్రీస్తు బోధనే బంధించలేరు మీరు. చెరసాలలో వేసిన సంకెళ్ళు వేసిన వెనకడుగే వెయ్యము మేము. చెరసాలలో వేసిన సంకెళ్ళు వేసిన వెనకడుగే వెయ్యము మేము. మా పక్షమున్న రక్షకుడు యూదా గోత్రపు సింహం, మా పక్షమున్న రక్షకుడు యూదా గోత్రపు సింహం. గ్రంథాలని కాల్చగలరు మీరు, బైబిల్లో సత్యాన్ని కాల్చలేరు మీరు. బైబిల్ గ్రంథాలని కాల్చగలరు మీరు, బైబిల్లో సత్యాన్ని కాల్చలేరు మీరు. క్రీస్తు సంఘాలని కూల్చగలరు మీరు, క్రీస్తు సామ్రాజ్యాన్ని కూల్చలేరు మీరు. కొరడాలతో కొట్టిన రాళ్లతో కొట్టిన క్రీస్తుకే జై కొడతాం మేము. కొరడాలతో కొట్టిన రాళ్లతో కొట్టిన క్రీస్తుకే జై కొడతాం మేము. ఆ పక్షమున్న దేవుడు మహా సైన్యములకి అధిపతి, ఆ పక్షమున్న దేవుడు మహా సైన్యములకి అధిపతి. ఆర్పాలని చూడకు సోదరా, క్రైస్తవ్యం అగ్ని పర్వతం. అడ్డు కట్ట వేయాలని అనుకోకు సోదరా, క్రైస్తవ్యం మహాసముద్రం. అగ్ని పర్వతాన్ని ఆర్పాలని చూస్తావా, అది నీ అజ్ఞానం. మహాసముద్రానికే అడ్డు కట్ట వేస్తావా, అది నీ అవివేకం. మనుషులతో పోరాడి గెలవగలవు నీవు, దేవునితో పోరాడి గెలవలేవు నీవు. ఆ దేవుని ముందు నిలవలేవు నీవు. ఆర్పాలని చూడకు సోదరా, క్రైస్తవ్యం అగ్ని పర్వతం. ఫిలిప్పీయులకు రాసిన 2వ అధ్యాయం 16వ వచనం. అట్టి జనమును మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనపడుచున్నారు. వాళ్ళు చీకటిలో ఉన్న వాళ్ళని జీవవాక్యం తీసుకువి వాళ్ళని వెలిగిస్తున్నారా అండి? ఆరిపోయిన దీపాలుగా క్రీస్తు సంఘం ఇలా ఉంటే ఎక్కడో ఉన్న వాళ్ళు కూడా మన మనోనేతో తెరిపించుతున్నారండి. ఒకరోజు మనకి రాదనుకుంటున్నారా? ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు ఆరిపోయిన దీపంలాగా ఉంటే మనం అందరం ఇప్పుడు ఎలా ఉండాలో తెలుసా అండి? 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. మనం అందరము ఒకప్పుడు ఎలా ఉన్నామో తెలుసా? ప్రతి వారము ఒక సేవకుడు ద్వారా దేవుడు మన ఆత్మలను వెలిగించి పంపిస్తున్నాడండి. మళ్ళా ఆర్పుకొని ఆరిపోయిన దీపాల్లాగా వస్తున్నాం. రోషం ఉంటలేదండి. అదే మన తల్లిదండ్రులను కానీ రోషం కలిగిన మాటలంటే ఇట్లా పొంగుతుంది. క్రైస్తవుడు అండి మన ప్రాణం ఇచ్చి జీవం ఇచ్చి మనల్ని నడిపిస్తున్న ఆత్మలకు తండ్రికి అన్యాయం జరుగుతుండే ఒక్కరికి కూడా చీము నెత్తురు అంటారు కదండి. రోషం లేని బ్రతుకులండి. మనమంతా ఎవరమో తెలుసా అండి? అసలు మీకు అర్థం కావట్లేదు. అసలు మనల్ని ఇప్పుడు మనమంతా ఆత్మను పంచుకుని ఉన్నాం కదా. శరీరాలను చూడకండి, కులాలను చూడకండి, మతాలు చూడకండి. దేవుడు మనల్ని అందరినీ ఆత్మగా పంచిండు. మనలో ఉన్న ఆత్మ ఇంకొకరిలో ఎవరుంది, అందులో కూడా ఆత్మ ఉంది. ఆత్మ వైపు చూడండి, అప్పుడు దేవుడు అంటే తెలుస్తుంది. ఆ వాక్యం అలాగుంచండి. 1 యోహాను 4వ అధ్యాయం 8 నుంచి చూడండి. ఆయన రూపం
ఇలా ఎందుకు మనల్ని ప్రేమించలేకపోతున్నామండి? అసలు వాక్యం మీరు వింటున్నారు, ఖాళీ వదిలేస్తున్నారు, మళ్ళీ బయట పోయినాక ఇది క్రియల్లో మనం చేస్తున్నామా లేదా అని ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుని వాళ్ళు చదవమ్మా. దేవుడు ప్రేమ స్వరూపి. అసలు ప్రేమ లేనివాడు అసలు దేవుణ్ణి ఎరుగుడు. అంటే ఒకరి మీద నీకు అలా చూస్తుంటే అలా దేవుని ప్రేమ నీకు అవపడతలేదంటే నీలో ప్రేమ లేదు, చచ్చిపోయింది నీ ప్రేమ. శరీర సంబంధమైన ప్రేమ ఉంటుంది, అది ఏంది కేవలం సమాధి వరకే. అలాంటి ప్రేమ రావాలంటే దివారాత్రులు ధ్యానం చేయాలండి, అడగాలండి. మనకి టైం దగ్గర పడుతుంది, ఇక టైం లేదు. వెతికినా దొరకదు. ఈ సత్యపు మాటలు మొత్తం కనుమరైపోతుంది. ఇక తర్వాత ఎక్కడ వెతికినా దొరకదండి. మీరు రాసుకోండి. అలాంటి పరిస్థితి రాబోతుంది, మీకు తెలుస్తలే. ఇప్పుడు ఈజీగా దొరుకుతుంది కాబట్టి ఇంకా బిందాసుగా ఉన్నాం, ఇంకా టైం ఉన్నది. ప్రతి వారం ఏదో వాక్యం దొరుకుతుందని టైం పాస్ ఇస్తున్నాం కదా, లేదండి. ఇక్కడ ఏమంటుంది చూడండి, దేవుడు ప్రేమస్వరూపుడు. ఆయన ద్వారా జీవించినట్లు బాగా ఆయన ద్వారా జీవిస్తున్నాం. మనము క్రీస్తు ద్వారా జీవిస్తున్నాం. ఎందుకంటే క్రీస్తు ద్వారానే ఈ లోకానికి వచ్చినాం కదా. ఎఫెసీయులకు రాసిన 1వ అధ్యాయం 4, 5, 6 వచనాలు. ఎఫెసీయులకు రాసిన 2వ అధ్యాయం 10వ వచనం. ఎవరి ద్వారా ఈ లోకానికి వచ్చాము? క్రీస్తు ద్వారానే వచ్చాము. క్రీస్తు ద్వారా చదవమ్మా, అదే చదువు ఇప్పుడు చదువు. తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపించి, లోకంలో ఎవరున్నారు? చెట్టు పుట్టనా? మనము ఆత్మను పంచుకొని నా బిడ్డలు ఉన్నారు, కాపాడవా? పరలోకంలో డిస్కషన్ జరిగింది. ఎవరు వెళ్తారు? గాన ప్రతిగానాలతో ఆరాధించబడుతుండే సృష్టికర్త అనే దేవుడు యేసుక్రీస్తు కూడా అక్కడ ఉన్నాడు. కింద చూస్తేనేమో ఆత్మలన్నీ నరకానికి వెళ్ళిపోతున్న ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. ఒక వాయు వలస లేకుండా బ్రతుకుతుంటే సృష్టికర్త అనే దేవుడు ఎంతమంది ప్రవక్తల్ని భూమి మీదకి పంపించారు. ఎవరి వల్ల కాటంలే ఆత్మకు రక్షణ. ఎలాగనన్నా నా బిడ్డల్ని కాపాడాలంటే పరలోకంలో గాన ప్రతిగానాలతో ఆరాధించబడుతున్న యేసుక్రీస్తుని ఎవరు వెళ్తారయ్యా అని అడుగుతుంటే, ప్రభా నేను వెళ్తా. ఎన్నో సంవత్సరాలు, కోట్ల సంవత్సరాల నుంచి తండ్రి బాధను చూసి తట్టుకోలేక తండ్రి దిగి రాలేడు. ఇక్కడికి తండ్రి దిగి రాలేడు. ఆయన పక్షాన పోరాడే వ్యక్తులు ఎవరు లేరు. నేను పోతా. ఆలోచించండు, భయంకరమైన మనుషులయ్యా, చూస్తానికి మంచిగా ఉన్నారు అనుకుంటున్నా, పెద్ద పెద్ద కరుడు కట్టిన బాంబులు అనుకుంటున్నారు. ఏంటి, ఏం బాంబులు అంటారమ్మా అవి? అణుబాంబుల కంటే డేంజర్ ఉన్నావు, చూస్తానికి అంత మంచిగా ఉన్నారు అనుకుంటున్నావా? అందుకేనండి మనుషులు స్కాన్ ఎందుకు చేస్తున్నారండి? ఆ కాలం వచ్చిందండి. పరలోకం నుంచి అయ్యా వీళ్ళంతా మంచోళ్ళు కాదండి అన్న, నిన్ను ఇంత జాలి దయ కనికరం ఎవ్వరికి లేదయ్యా, చంపేసిన. అయినా తండ్రి నిన్ను చూసి తట్టుకోలేకపోతున్నాను నీ బాధ. ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి నా కోసము, నా ద్వారా పరలోకం చేసిన పరలోకం ఈ బిడ్డల కోసం అంటే ఎవరు కూడా గ్రహించలేకపోతున్నారని ఆ కన్న తండ్రి వేదన తట్టుకోలేక యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏం చెప్తున్నాడు చూడండి. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ క్లియర్ గా అర్థమైపోతుంది. ప్రేమ ఎంతుందో. ఎవరి కోసం అని రోడ్డు మీద పోయటం, అయ్యా నీ కోసం ప్రాణం పెడతా అని అంటారా? మనం ప్రాణం పెట్టడానికి ఏంటనుకుంటున్నారండి? ప్రాణం అంటే టైం పెట్టడం. ప్రాణం పెట్టడం ఒట్టిగా నీ కోసం ప్రాణం ఇచ్చేస్తా అంటే నడుస్తుందా? ప్రాణం అంటే ప్రాణం ఇచ్చే అంత సమయం దేవునికి ఇవ్వాలి. మనకి ఇస్తలేడా? చూడండి, అసలు నిజంగా దేవుని కొరకు బ్రతకనందుకు దేవుడు మనల్ని ఈ భూమి మీద ఇంకా ముంచిందంటే అది ఏందని అసలు అర్థం కావటం లేదు ఎవరికి. ఇంకేమంటుంది చూడమ్మా, అసలు ఎంత అర్థం ఉందండి ఆ ప్రేమ నీకు, ఆ ప్రేమ తత్వం, ఆ ప్రేమ బీజమే మనలో లేదు కాబట్టి మనకి ఆ దేవుడు అర్థం కావటం లేదు. ఎప్పుడు చూసిన సమాధి వరకే ఆలోచనలు, కాలు వేయలేకపోతున్నాం. వినేవారిగానే ఉండి అడ్జస్ట్ అయిపోతున్నాం కానీ అసలు కదులుతలేదండి. మనం అంతా దేవుని బిడ్డలమండి, పోలిక పుట్టుకొని వచ్చినాం మనం. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. అయితే మనమేం ప్రేమిస్తామండి? మన మనిషిని చూసి పైరూపాన్ని ప్రేమిస్తున్నాం కానీ నిజంగానండి
ఎవరినైనా ప్రేమించవచ్చు. దేవుని ప్రేమలో మనం ఉంటే ప్రతి ఒక్కరిని ప్రేమించవచ్చు. దేవుని మనసు పెట్టి దేవుని వైపు వచ్చి ప్రేమించండి. అయితే మీరు చీకటిలో నుండి మనమంతా చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాణి. ఎవరు మనల్ని పిలిచిండ్రమ్మా? యేసుక్రీస్తు. గుణాతిశయములను ప్రచుర ఆయన గుణాతిశయములు అంటే గుణాలు. ఏవే గుణాలు ఉన్నాయండి? గుణాలు, ఆయన గుణాలు, ఆయన గుణాతిశయములు అంటే తండ్రికి ఏ గుణం ఉంది, యేసుక్రీస్తు అదే గుణం. ఆ గుణాలని ఏం చెప్పమంటున్నాడు? యేసుక్రీస్తు ఎందుకు వచ్చిండు, ఎందుకు చచ్చిపోయిండు, అవే చెప్పమంటున్నాడు. మన కోసం చచ్చిపోయిండు, మన కోసం ప్రాణం పెట్టిండు. ఆయన ఏమంటున్నాడు? చనిపోయి తిరిగి లేచిండు, అదే ప్రకటన. అది చెప్పడానికి కూడా మనకి ఇచ్చిన అవయవాలు, నోరిచ్చిండు, కాళ్ళు ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. నువ్వు దేనికోసం చేస్తున్నావు చెప్పండి? మనం బ్రతికినా చచ్చిన ఎవరి కోసం? దేవుని కొరకు. కానీ మనం తెల్లార్లేసి ఎవరి కోసం బ్రతుకుతున్నాం? మరి దేవుడు, మరి పరలోకం తండ్రి దగ్గరికి పోతామా? ఎలాగా సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటిస్తే తండ్రి దగ్గరికి వెళ్తాం. ఇదే యేసుక్రీస్తు ఆ పరలోకం నుంచి ఎందుకు వచ్చింది ఈ లోకానికి? సువార్త నిమిత్తం వచ్చిండు. సువార్త నిమిత్తం. ఆయనకు ఒక ఆకలి ఉందంట తెలుసా? యోహాను సువార్త 4:34. యోహాను సువార్త 4:34. మనకే ఆకలి ఉంది శరీరానికి 3 పూటలు. ఒక వారం రోజులు అసలు మాట వినకపోతే ఒక పని చేయండి అండి, అన్ని తిని పెట్టడం బంద్ చేయండి. అసలు అప్పుడన్నా శరీరానికి బుద్ధి వస్తుందేమో కదా. ఒక్క పూట ఆపినాం అనుకో, ఆకలి 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 ఆకలి. దేవుడు చూడండి, ఆకలి అవుతుందేమో నా బిడ్డలకి ప్రకృతులు ఎన్ని ఇచ్చాడండి. ఎప్పుడైనా ఆలస్యం చేసిర్రా? ఒకప్పుడు నోవా తెలుసు కదండి. నోవా కాలకు ముందు భయంకరంగా పాపం పెరిగిపోతుంటే దేవుడికి కోపం వచ్చేసి మొత్తం నాశనం చేయాలనుకున్నాడు. కనీసం కొద్దిగా జాలిపడ్డాడండి. జాలిపడి నోవాని ఎన్నుకున్నాడు. నోవాని ఎన్నుకొని ఏం చేసిండు? 100 సంవత్సరాలు ఓడ కట్టిండండి. ఆ ఓడలో మామూలు ఓడ కాదండి. సుమారుగా భూమి మీద ఇప్పటికీ మనకి జీవరాశులు అవ్వపడుతున్నాయంటే 84 లక్షల జీవరాశులు ఎన్ని ఉన్నాయి అన్ని ఓడలోకి వచ్చాయి. ఆ ఓడలో 40 రోజులు గడ్డి పెట్టడం, దానికి పెట్టిన ఆహారం అన్నీ బ్రతికించి ఈ నీళ్లు అయిపోయిన తర్వాత మళ్ళీ భూమి మీదకి వదిలిన తర్వాత అవన్నీ ఉంటాయి. ఇప్పుడు నువ్వు చికెన్ మటన్ అంటున్నావు, అవే మనం కోసుకొని తింటున్నావు. ఆయన అంత కష్టపడ్డాడు కాబట్టి కోసుకొని తింటున్నాం. నీ కష్టమేది? నీ వల్ల కనీసం 100 సంవత్సరాలకు పలానా వ్యక్తి చరిత్ర సృష్టించిపోయినాను ఒక్కరని అనుకుంటాడు. ఈడ బతికి వేస్ట్ అని అంటారు, అవునా? కనీసం మనమంతా అడ్రస్ తప్పిపోయిన వాళ్ళు ఎలా ఉంటారండి? సడన్గా మైండ్ మారమైపోయింది అనుకో, పక్కిల్లు కూడా గుర్తుపట్టలేవు. 100 సంవత్సరాలు ఉన్న ఇల్లు చుట్టూ దొరుకుతున్న ఇల్లు దొరకదు. మన జీవితం కూడా అలాగనే. అసలైన అడ్రస్ మర్చిపోయిన యోహాను సువార్త 12వ అధ్యాయం 42. అయినను బాగా విన, అయినను అధికారులు కూడా అంటే అధికారంలో ఉన్నవారు కూడా యేసు బోధ విని విశ్వసించారట. కానీ సమాజములో నుండి వెలివేయబడతామని ఒప్పుకొనలేదు. విన్నును మాత్రం ఈ బోధలు వింటారు, బాగుందంటారు, అబ్బా వింటారు. అందులోకించి మాత్రం బయటపడరు, బ్యాప్టిజాలు తీసుకోరు, చచ్చిపోయిన దాకా మనోనేత తెరవబడవు. అలాగనే విని 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 ఓ పాతాళం పోయేదాకా కూడా వింటూనే ఉంటారు. ఇక వీళ్ళ వల్ల దేవుని రాజ్యం కాదు కదా, అసలు ఉన్న రాజ్యం ఊడిపోతుంది. వేదనండి. వాస్తవం ఆలోచన చేద్దాం, దేవుని వల్ల ఆలోచన చేద్దాం. ఎందుకంటే తండ్రి అనే దేవుడు ఏం చెప్తున్నామా? చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి. చదవమ్మా, అందులో ఉంది 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములు ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనములో దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. గుణాతిశయములు అంటే యేసుక్రీస్తు ఏ గుణాలు? మళ్ళా చదవమ్మా 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము అనే పదం ఉంది కదా. ప్రచురం అంటే ఏంటి? ముద్రించుట. ప్రచురం అంటే ముద్రణ.
ఇప్పుడు చూడండి, ఒక మీటింగ్ జరగాలంటే మనం ఏం చేస్తామమ్మా? కరపత్రికలు పంచుతాం, అవునా కదా? అందరికి ఇస్తాం. మనం పోయినప్పుడు అందరికి ఇచ్చిన, ఇంటింటికి పోయింది. మనం ఇచ్చడం అయిపోయింది, వాళ్ళకి టార్గెట్ స్టార్ట్ అయిపోయింది. మనం వేయడం మన పని. ప్రచురించడంటే మనం సువార్త నిమిత్తం అనేక ప్రాంతాలకు పోయి ఇచ్చి ప్రకటిస్తున్నాం. ప్రచురణ అంటే అదే ముద్రణ. ఈ ముద్రించడం అంటే మరి ఆలోచన చేయాలి దేవుని వాళ్ళారా. నీకు 2 కొరింథీలు 3:3 చూడండి. 2 కొరింథీలు 3:3 మెత్తటి హృదయములో పలక మీద బాగా వినాలి, జీవము గల దేవుని ఆత్మతో మనమే పత్రికనట. ఈ పత్రిక తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెడుతున్నావు, అసలు పత్రిక నువ్వే. అర్థం కాలే. గళితీయులకు రాసిన 4:19, గళితీయులకు రాసిన 4:19, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడు వరకు. క్రీస్తు స్వరూపం రావాలి అంటే ఏ స్వరూపం రావాలి? మనకి ఇప్పటిదాకా దెయ్య స్వరూపం ఉంది కాబట్టి క్రీస్తు స్వరూపం రాణిస్తలేదు లోపలికి. 2 యజమానులు ఉంటే దేవుడు సేవింపబడతాడా అండి? చదవండి అమ్మా. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందు ఉన్నదా? క్రీస్తు స్వరూపం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? క్రీస్తు కోసం బ్రతుకుతారండి. ఆ స్వరూపం లేదు కాబట్టి దయ్యం కోసం బ్రతుకుతున్నారు. మీలో ఆత్మ, మీ ఆత్మ ఉన్నది, దేవుడు ఇచ్చిన ఆత్మ ఉంది కదా. ఆ ఆత్మను కోల్పోయింది కాబట్టి పరిశుద్ధాత్మ నీలోకి వచ్చింది. ఆ ఆత్మ దేవుని దగ్గర నడిపిస్తుంది. ఆత్మ లేకపోతే దెయ్యపాత్మనే ఉంటుంది. దెయ్యపాత్మ మనలో ఉంటే మనం బతకలేం. అందుకే పౌలు గారు గలతీలు రాస్తూ వేదనండి ఆయన వేదన ఎలా వేదన పడుతున్నా చూడండి ఇక్కడ. క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఆడవులకు వచ్చేది కదమ్మా ప్రసవ వేదన. పౌలు గారు ఆ స్వరూపం వచ్చేందుకు ప్రసవ వేదన పడుతున్నాడు అంటండి. ఎంత పరుతున్నో ఆడవాళ్ళకి తెలుసు ఆ నొప్పులేంటో పాపం. ఒక్కసారి ఊహించుకోండి, ఒక వ్యక్తిని ఆత్మలో కనాలి అంటే కనీసం రోషం కలిగిన ఒక 10 మందిన బయటికి రాండి అని చెప్తున్నా నేను. మీకు అర్థం కావాలి, సీరియస్గా చెప్తున్నా. ఎందుకంటే ఆత్మల తండ్రి పరలోకంకి ఎక్కిపోవాలంటే చివరికి మనకు అవకాశం ఇస్తున్నాడు. ఖండించి గద్దించి బుద్ధి చెప్పమంటున్నాడు, లేకపోతే ఆత్మలు కదలవు. పౌలు గారు ఎంతమందిని అన్నాడో తెలుసా? పరలోకం పౌలు బోధ వల్ల, పౌలు కట్టిన సంఘాల వల్ల అనేక ఆత్మలు పరదేశంలో ఉన్నారండి. టైం లేదు. పరలోకం దేవుడు నాకు ఇలాగనే పరలోకం పోవాలని ఇలాగనే పోవాలి, ఇక ఛాన్స్ లేదు. ఉన్నదా చెప్పండి? మరి యేసుక్రీస్తు కంటికి అవ్వలేదు కదండి. ఆయన ఆత్మ స్వరూపుడిగా నోవా కాలంలో ఏం పోయి చేసిండో ఒక్కసారి చూడండి. 1 పేతురు 3:18, 19, 20. ఏలైనగా మనల్ని దేవుని యొద్దకు తీసుకురావడానికి ఆ నీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు, నీతిమంతుల కోసం నీతిమంతుడైన యేసుక్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒకేసారి శ్రమపడెను. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము అంటే నోవా కాలంలో 8 మందిని రక్షించింది ఎవరో తెలుసా? కంటికి అవపడకుండా వాళ్ళని కాపాడింది యేసుక్రీస్తే. ఆయన ఆత్మస్వరూపుడుగా పాత నిబంధనలో పనిచేసిండు. నూతన నిబంధనకు వచ్చిన తర్వాత పాప శరీర ఆకారంతో ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు బ్రతికి తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడండి. తండ్రిని గెలిపించి తండ్రి దగ్గరకు వచ్చి భూమి మీదకి వచ్చినప్పుడు తెలుసా? తండ్రి ఇచ్చిన ఈ బాధ్యత నువ్వు నాకు ఇచ్చావు కదా, నాకు శరీరాన్ని ఇచ్చినా కదా. హెబ్రీయులు రాసిన 10వ అధ్యాయం 7వ వచనం 9వ వచనం చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 3, 4, 5 వచనాలలో కూడా తండ్రి నాకు ఇచ్చిన ఈ పని సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మాయింపపరిచాను అంటున్నాం. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడలేదా? యావత్తు ప్రపంచంలో సుమారుగా 1000 మంది పేర్లు గ్రంథపు చుట్టలో రాసుకుని ఈ భూమి మీదకి దేవుడు పంపిస్తున్నాడు. ఎవరికి అర్థం కావట్లే. చదవమ్మా. దేవా నీ చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నాను. మరి నువ్వు ఎవరి చిత్తం నెరవేర్చావు?
ఉందా? దేవుని చిత్తం అంటూ మనకు ఉందా? ఉన్నదా? ఎంతవరకు నెరవేర్చినాం? ఎంతవరకు సువార్త చెప్తున్నావు? ఈ అవయవాలు ఇచ్చింది ఎందుకు? ఈ ప్రాణం ఇచ్చింది ఎందుకు? నువ్వు బ్రతికిన చచ్చిన దేవుని కొరకు అసలు ఎవరికి అర్థం కావట్లే. అసలు వచ్చిందే దేవుని పని నిమిత్తం అండి. అసలు ప్రపంచానికి అర్థమైతలేదండి. మనమందరం ఏదైనా తోటలో తప్పిపోకపోతే ఆ పరలోక తండ్రి దగ్గరికి వెళ్ళిపోతుంటే మనమంతా పరలోకంలో ఉందాము. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 22 నుంచి ఒక్కసారి 27 వరకు టకటక చదవమ్మా. మనమంతా చనిపోయిన తర్వాత జరిగేది జరగబోయేది జరుగుతున్న గురించి, మనం యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చిన తర్వాత ఎవరెవరు ఉంటారు, ఎలా ఉంటారో పరలోకంలో ఒక శాంపుల్గా ప్రకటన గ్రంథము యోహాన్ ద్వారా రాసించేది. యోహాన్ ద్వారా రాపించింది కదండి ప్రకటన గ్రంథం. జరగబోయే అంటే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఏం జరగబోతుందో కూడా రాసేసిండండి. వీళ్ళంతా ఎవరెవరు ఉంటారో ఆ పరలోకం ఎలా ఉంటుందో శాంపుల్గా చూపిస్తున్నాడు అండి ప్రకటన గ్రంథం. చదవండి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 22 నుంచి. దానిలో ఏ దేవాలయమును నాకు కనపడలేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయం యేసుక్రీస్తు ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. దేవుని మహిమయే. ఈ లోకము, ఈ దయ్యపు లోకం ఏందో చీకటి కాగలే, ఎల్ఈడి లైట్లు కావాలి, ఆ లైట్ ఈ లైట్లు కావాలి. మళ్ళీ మనకి ఏదో దేవుని కొరకు బ్రతికినట్టు సూర్యుడు కావాలి, చంద్రుడు కావాలి, ప్రకృతి కావాలి, టన్నులు గాలి పీలుస్తున్నాం, నీళ్లు కావాలి, అన్ని తింటున్నామా. దేవుని కొరకు బ్రతకలేదు. నేను దేవుని పక్షాన పోరాడుతున్నానమ్మా. దేవుని పక్షాన మీకెవరికి శత్రువు కాదు. దేవుడు అన్యాయమైపోతుండు. ప్రకృతిని చేసిన కన్న తండ్రి యొక్క ఆత్మ వేదన మీకు కూడా కలగాలని, మీరు కూడా 10 మందికి చెప్పాలని రెచ్చగొడుతున్నా అంతే. ఆత్మ బోధ అంటే ఇట్లనే ఉంటదండి అమ్మా. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రె పిల్లయే దానికి దీపము. జనములు దాని వెలుగునందు సంచరింతురు. భూరాజులు అంటే దావీదు వంశం నుంచి వచ్చిన వాళ్ళంతా దేవుని పక్షాన పోరాడిన రాజులు ఉన్నారా? ఆ రాజులు ఎవరు? మనం రాజులం కాదా? భూరాజులు తమ మహిమను దానిలోకి తీసుకొని వత్తురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏ మాత్రమును వెయ్యబడవు. రావద్దా? పరలోకపు తండ్రి కలలు కంటు. నువ్వు కలలు కంటావమ్మా. బిల్డింగ్ కట్టక ముందు బిల్డింగ్ లో ఉన్నట్టే ఉన్నది, బిర్యానీ తిన్నట్టే అనిపించింది. కలలు కనరా? దేవుడు కూడా మన గురించి కలలు కంటున్నాడండి. హెబ్రీయులు రాసిన 6వ అధ్యాయం 4-5 వచనాలు. మనమంతా ఎలా వెలిగింపబడ్డామమ్మా. ఫస్ట్ మన ప్రారంభ దశ ఏది? ఈ క్రీస్తు సంఘంలో ఎలా ప్రారంభమైన చదువు? గలీతీయులకు రాసిన 3వ అధ్యాయము 3వ వచనం. మొదట ఆత్మానుసారంగా మెల్లగా ఆరంభించి బోధలు భలే ఉన్నాయని చూసి బాగా విని మెల్లమెల్లగా మీకు తెలవకుండా చేజారిపోకుండా ఆత్మలో తప్పిపోకుండానే కదా ప్రతి వారం మేము వాక్యం ద్వారా వెలిగించడానికి ఒక సేవకుడిని తీసుకొచ్చి వాక్యం చెప్పిస్తున్నాడు. ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా, వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించుదురా, అది నిజముగా వ్యర్థమగునా? ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు. నరులారా తిరిగి రండి అంటున్నాడు. కీర్తన గ్రంథం 93వ వచనం. ఎన్నోసార్లు చదివినాం కదా, కొత్తగా ఆలోచిద్దాం ఈ వాక్యం గురించి. నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు. మనమంతా ఇప్పుడు మట్టి, ఎర్ర మట్టి, తెల్ల మట్టి, అన్ని మట్టిలే. ఇవన్నీ మట్టిలే కాదా? మట్టి, అందమైన మట్టి, అందం లేని మట్టి, నల్ల మట్టి, ఎర్ర మట్టి, తెల్ల మట్టి, అన్ని మట్టిలే. మనల్ని దేవుడు ఏం చేశాడమ్మా? మనుషులందరినీ మళ్ళీ మట్టిలో నుంచి వచ్చాం కాబట్టి మళ్ళీ మట్టికి అట. మరి ఈ మట్టిని నడిపిస్తుంది కదా, ఆ శక్తిని ఏమంటున్నాడు? నరులారా. ఆ శక్తికి ఏమంటున్నది? నరులారా తిరిగి రండి. నరులారా తిరిగి రండి. తిరిగి ఫ్యాక్టరీల చుట్టూ, షాపుల చుట్టూ, సినిమాల చుట్టూ, షాపింగ్ల చుట్టూ తిరిగి రమ్మంటున్నాడా? సువార్త ప్రకటించడానికి అనేక ప్రాంతాలలో పోయి ఆ ఊరు ఈ ఊరు ఆది క్రైస్తులు తిరిగి పరదేశికి. ఆది క్రైస్తులు, ఆది అపోస్తులు తిరిగిండ్రు, యేసుక్రీస్తు తిరిగిండ్రు, ప్రవక్తలు తిరిగిండ్రు, అపోస్తులు తిరిగిండ్రు. తిరిగి మొత్తం వాళ్ళ ప్రాణం ఉన్నంత వరకు
ఈ ప్రాంతం తిరిగి 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 తిరిగినారా, తిరిగి రండి అని. ఏం తిరగకుండా రా అంటాడా? తిరుగుడే లేదు, చెప్పులు అరుగుడే లేదు. మీరు ఆత్మ పరిశీలన. పరలోకానికి పోవాలంటే ఏంటి? వట్టిన వస్తుందా? పని చెయ్యాలి, పని చెయ్యాలి. పరలోకానికి ఎక్కిపోవాలంటే ఏమన్నది? ఇలాగే 100% గ్యారంటీ. ఖండించి గద్దించి బుద్ధి చెప్పమంటున్నాడు. మరి ఆత్మ పరిశీలన చేసుకుని దేవుని వాళ్ళరా, కన్న తండ్రి మనల్ని కోరుతున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అందుకే ప్రభువా ప్రభువా ప్రభువా. దేవుని రాజ్యం కాదు. మార్క్సు వార్త 3:35 చివరిగా. మార్క్సు వార్త 3:35. దేవుని చిత్తము చొప్పున దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును, నా సహోదరుడు, సహోదరియు, నా సహోదరు, నా సహోదరి, తల్లియు అని చెప్పాను. తిరిగి రావాలి, తిరిగి రండి. మిమ్మల్ని పంపించే తిరిగి రండి. ఏ పని మీద పంపించినా ఆ పని మీద చేసుకొని రండి అంటున్నాడు. దేవుని భయపడే వారి పక్షాన ఒక దేవదూత ఉంటాడంట. ఆత్మ పరిశీలన చేసుకొని ఈ పాటేసి ముగిస్తా దేవుని వాళ్ళరా. చివరి ప్రార్థన అందరి తలలో ఉంచుదాం. పరిశుద్ధమైన మా కన్న తండ్రి, ఇప్పటి వరకునైనా సత్యపు మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరికలు చేసి ఎలా ఉండాలి, ఏం చేస్తే పరలోకపు తండ్రి దగ్గరికి వెళ్తాము అనేది సేవకుడి ద్వారా మాకు హెచ్చరికలు చేసిన విధానం బట్టి స్తోత్రాలు తండ్రి. ఏమిచ్చి నీ రుణం తీర్చుకుంటాం దేవా తండ్రి. పరలోకం అంటే అదెంత గొప్ప లోకము. ఆ లోకానికి వేరా అంటే మేము ఈ బోధలు విని మా ఆత్మను కాపాడుకొని చివరి వరకు నీకు అప్పచెప్పాలని జ్ఞానం కలిగి ఉండుటకు కృప చూపిస్తున్నందుకు స్తోత్రం. ముందుగా నా రాజ్యాన్ని, నా నీతిని వెతకమన్నావు. వెతకడానికి వచ్చిన బిడ్డలకి శరీర అవసరాలు ఏంటో ఒక్కసారి తీర్చి వాళ్ళ సమస్యలన్నిటి మీ పాదాల సమర్పిస్తూ మానాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాం తండ్రి. తండ్రి యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండును గాక. అందరికీ వందనాలండి.